అందరికీ నమస్కారం। ఈ రోజు మనము పండు మిరపకాయ పచ్చడి చేసుకుందాము। దానికి నేను ఒక హాఫ్ కేజీ పండు మిరపకాయలు తీసుకున్నాను। ఇవి ఎన్నిక చేసేటప్పుడు ఈ మిరపకాయలు బాగా లావుగా ఉండేలా చూడాలి। పైగా దీనికి తొడిమలు ఉండాలి। ఎందుకంటే మనం వీటిని నీటిలో కడిగినప్పుడు ఒకవేళ తొడిమలు లేకపోతే నీరంతా లోపలికి వెళ్ళి మన పచ్చడి చెడిపోతుంది। అందుకే మనం జాగ్రత్తగా వీటిని ఎన్నిక చేసుకోవాలి। ముందుగా మనము వీటిని ఉప్పు నీళ్ళల్లో కాసేపు 5 నిమిషాలు నానబెడతాము। తర్వాత మంచి నీళ్ళల్లో కడుక్కొని వాటిని ఒక పొడి క్లాత్ తో తుడుచుకొని ఫ్యాన్ కింద డ్రై చేయాలి। నేను మిరపకాయలన్నిటిని శుభ్రంగా కడుక్కున్నాను। ఇప్పుడు నేను ఒక పొడి క్లాత్ తో వీటిని తుడుచుకుంటున్నాను। ఇప్పుడు మనము తుడిచిన మిరపకాయల్ని ఇట్లా ఒక క్లాత్ మీద ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకోవాలి ఒక 20 నిమిషాలు। ఇప్పుడు మనము మిరపకాయల తొడిమలు తీసేసుకుందాము। తొడిమలు తీసుకున్న మిరపకాయల్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి। మనము పచ్చడి చేసేటప్పుడు వీటికి వాడే ప్రతి వస్తువు అంటే చాపింగ్ బోర్డ్ కానీ నైఫ్ కానీ లేకపోతే ఒక బౌలు అన్నీ శుభ్రంగా కడుక్కొని కాసేపు ఎండకు పెట్టుకోవాలి। ఎలాంటి తేమ ఉండకూడదు। అలాగే మిక్సీ జారు స్టోర్ చేసేటప్పుడు గాజు సీసా ఇవన్నీ ఎండకు పెట్టుకొని రావాలి। మిరపకాయలన్నిటిని ఇలా కట్ చేసి ఉంచుకున్నాను। ఇప్పుడు మనము కచ్చా పచ్చగా మిక్సీ పట్టుకుందాము। మిరపకాయల్ని కచ్చా పచ్చా గ్రైండ్ చేసుకుని ఇలా ఒక బౌల్లో తీసుకున్నాను। దీంట్లోనే మనము చింతపండు యాడ్ చేయాలి। నేను చింతపండును శుభ్రంగా దాని ఇత్తనాలు పీచు అంతా తీసేసి శుభ్రపరచుకొని ఉంచాను। నేను ఒక 125 గ్రామ్స్ 125 గ్రాముల చింతపండు తీసుకున్నాను। ఇప్పుడు ఈ చింతపండుని దీంట్లో యాడ్ చేసుకుందాం। దీన్ని కూడా కాసేపు నేను అలా ఎండకు పెట్టాను। అలాగే దీంట్లోకి ఒక 100 గ్రాముల ఉప్పు 100 గ్రామ్స్ ఉప్పుని కలపాలి। బాగా మిక్స్ చేసుకుందాము। ఉప్పు వేయంగానే కొద్దిగా నీళ్లు ఊరుతాయి। ఈ టైంలో మనము కలిపేసి మూత పెట్టేసి ఒక 24 గంటలు ఇలాగే ఉండనిద్దాం। రేపు మరునాడు మనము దీన్ని కొంచెం మెత్తగా గ్రైండ్ చేసుకొని పోపు వేసుకోవచ్చు। నిన్న మనము పండు మిర్చి చింతపండు ఉప్పు కలిపి పెట్టుకున్నాం కదా। ఈరోజు మనం మూత తెరిచి చూద్దాము। బాగా ఊరింది। ఇప్పుడు ఇందులోకి ఒక ½ టీ స్పూన్ పసుపు, ఇది వేయించి పొడి కొట్టుకున్న ఆవపిండి ఇది ఒక టేబుల్ స్పూన్, అలాగే పొడి కొట్టుకున్న మెంతి పిండి టేబుల్ స్పూన్ వేసి బాగా కలుపుకోవాలి।
ఇందులోకి ఒక 25 వెల్లుల్లి రెబ్బలు వేసాను. ఇప్పుడు మనం దీన్ని బరకగా గ్రైండ్ చేసుకొని దానికి పోపు వేసుకోవాలి. నేను ఈ మిరపకాయ పేస్ట్ని బాగా బరకగా గ్రైండ్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని ఒక గ్లాస్ జార్లో స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో 1 year వరకు ఉంచుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు పోపు వేసుకొని ఎంజాయ్ చేయొచ్చు. అయితే ఇప్పుడు నేను ఇది 500 grams, హాఫ్ కేజీ కదా, నేను ఒక 250 grams జార్లో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. ఇంకొక 250 gramsకి నేను పోపు వేసుకుంటాను. అంతా పోపు వేసుకుంటే ఈ మిరపకాయ పచ్చడి కొద్దిగా నల్లబడుతుంది. అందుకే మనము సగం తీసి పెట్టుకుందాం. ఇప్పుడు మనము ఒక కడాయి పెట్టుకొని ఈ 250 gramsకి పోపు వేసుకుందాము. దీంట్లో నేను 1 cup పల్లీల నూనె వేసుకుంటున్నాను. నూనె బాగా కాగింది. ఇప్పుడు మనం దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ మైన పోపు దినుసులు వేసుకుందాం. ఒక 10 వెల్లుల్లి రెబ్బలు, ఎండు మిరపకాయలు తుంచినవి ఒక 4, కొద్దిగా కరివేపాకు, చాలా మంది పోపు చల్లారాక ఈ పేస్ట్లో, మిరపకాయ పేస్ట్లో వేసుకొని కలుపుకుంటారు. కానీ నేను కొద్దిగానే తీసుకున్నాను కాబట్టి డైరెక్ట్గా ఈ పోపులోనే వేసుకొని కాస్త వేసుకుంటాను. పోపు బాగా వేగింది. ఇప్పుడు నేను మనం నూరి పెట్టుకున్న ఈ పండు మిర్చి పేస్ట్ని దీంట్లోనే వేసుకొని వేసుకుంటున్నాను. ఈ నూనె, ఈ పండు మిరపకాయ పేస్ట్ బాగా కలిసేంత వరకు బాగా కలుపుకోవాలి. నేను పండు మిరపకాయలు, చింతపండు, ఉప్పు ఒకటేసారి కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకున్నాను కదా. కానీ చాలామంది ముందు చింతపండు, ఉప్పు బాగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత పండు మిరపకాయ ముక్కలను వేసుకొని కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకుంటారు. అప్పుడు చింతపండు అనేది మరీ మెత్తగా అయిపోయి కలిసిపోతుంది. ఇది పచ్చడి బాగా మగ్గి నూనె పైకి తేలుతుంది. ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసి ఇది పూర్తిగా చల్లారాక ఒక గాజు సీసాలో వేసుకుందాం. పచ్చడి బాగా చల్లారాక నేను ఒక గాజు బౌల్లో తీసి ఉంచుకున్నాను. పండు మిరపకాయ పచ్చడి రెడీ. పచ్చడి చాలా రుచిగా ఉంది. అందరూ ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ. If you like my video, please like, share and subscribe.